ఒకసారి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా బై వాక్లో వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అంటే ట్రాఫిక్ విషయంలో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లుంది ట్రాఫిక్? ఏంటి నడుచుకుంటూ వచ్చిన? ఓకే, అంటే ఎట్లా ఏర్పాట్లు చూస్తే ఏమనిపిస్తుంది ఈ ట్రాఫిక్ ఇదంతా కూడా? ప్రజలు గమనిస్తున్నారు కదా అంతా. ఎట్లా ఉండబోతుంది మేడం ఈరోజు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు? ఈ రోజు ఏముంటుంది, రాష్ట్రపతి మన గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది అంతే కదా. రేపు ఎట్లా ఉండబోతుంది మేడం? మీరు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు మాజీ ముఖ్యమంత్రి? తప్పకుండా ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పోరాటం చేయమన్నారు. ఓకే, ఒక ప్రజాప్రతినిధి అయి మీరు కూడా నడుచుకుంటూ వస్తున్నారు, ఈ ఏర్పాట్లు ఎట్లా చూస్తారు? ఏం చేస్తాం మరి, అట్లా ఉంది పాలన. అన్నా నమస్తే. ఏంది ట్రాఫిక్, ఏంది ఇట్లుంది? మంచిగా ఉంది కదా, మేము వస్తున్నాం. మా ముందే సబితేంద్రారెడ్డి గారు ఫోటో కోసం దిగిపోయారు. మరి దాన్ని మేము బై వాక్ లో నడుచుకుంటూ వచ్చి కనీసం ఏర్పాటు కూడా చేయలేరంటారు సబితా ఇంద్రారెడ్డి గారు. వాళ్ళ బండి వెనకాలనే అది ఉంది, మరి నేను బండిలోనే పోతున్నా కదా. ఎట్లా పోతుంది ఈ బడ్జెట్ సమావేశాలు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు. ఎవరు వచ్చినా ప్రభుత్వం చేసినటువంటి ప్రగతికి నిదర్శనంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది. ఫ్యూచర్ సిటీ రైజింగ్ తెలంగాణ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ బడ్జెట్ ఉండబోతుంది. అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది.